మన నారా లోకేష్ గారు. ఇప్పుడు మాత్రం మౌనగళం పాటిస్తున్నారు. ఆ రోజున ఆడబిడ్డలకి అండగా ఈ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. మరి ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? క్రికెట్ స్టేడియంలో చప్పట్లు కొడుతూ తిరుగుతున్నారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టిన మీరు ఈరోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. మీరు చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్, అందులో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తూ ఉంటారా? ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి. అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు, ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయంలో, మీ గైడెన్స్తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. అందులో మొట్టమొదటిగా ముందు మీ పేరు కూడా రాసుకోండి లోకేష్ గారు రెడ్ బుక్లో. ఎందుకంటే శాసన మండలిలో మీరు మా వరుడు కళ్యాణి గారిని, ఎమ్మెల్సీ గారిని ఏ భాషతో మాట్లాడారో రాష్ట్రం అంతా కూడా చూశారు. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా చూశారు. యథా రాజా తదా ప్రజ అని మీరే అలా ఉంటే ఇంకా మీ కింద వాళ్ళు ఇంకెంత దారుణంగా ఉంటారు? తప్పులేదు, ఈ రోజున ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి కూటమి పాలనలో మహిళల మీద అంటే ఎట్లాంటి తప్పు లేదు. ఎందుకంటే పాలిచ్చే వాళ్ళే అలా ఉన్నారు. చాలా ఈజీ అండి రెడ్ బుక్ పాలన అంటూ కబుర్లు చెప్పడం, లేకపోతే మేము రాష్ట్రాన్ని కాపాడేస్తామంటూ హామీలు ఇవ్వడము. ఎలా ఉంటాయంటే మీ హామీలు హీరోల్లాగా హామీలు ఇస్తారు, కానీ పాలన చూస్తే జీరోలా ఉంటుంది. ఎన్నికల ముందేమో 5G చూపిస్తారు, రాష్ట్రంలో ఈరోజు కనీసం 2G కూడా లేదు మీ పాలన. అలా ఉంది. ముఖ్యంగా మహిళలకైతే ఒక గంగమ్మ గారి కేసు కావచ్చు, కళావతి గారి కేసు కావచ్చు, ఒక చెట్టుకు కట్టేసి ఒక మహిళను కొట్టిన కేసు కావచ్చు, ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, హోంమంత్రి గారి ఇలాఖాలోనే ఎంతమంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయి, దానికి ఆవిడ తీసుకున్న యాక్షన్ ఏంటి? మీ దగ్గర సమాధానం ఉందా? దీని మీద సమాధానం ఉండదు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ట్రోల్స్ మీద మీ సమాధానం ఏంటి? ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి మాత్రమే అడగట్లేదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గురించి మాట్లాడుతున్నాము. గట్టిగా మాట్లాడితే మహిళలు ఎక్కడున్నా వాళ్ళందరి గౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో ఫోటోలు మాఫ్ చేసి మీరు ట్రోల్ చేయిస్తూ ఉంటారు కదా, దాని మీద మీ సమాధానం ఏంటి? అది మీ హయాంలో జరుగుతుందని అందరికీ తెలుసు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇలా వీటి మీద మీకు ఎలాంటి సమాధానాలు ఉండవు. కానీ ఎవరో ఏదో అన్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఇంకా అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు మాట్లాడడానికి. అది ఏమన్నా అంత పెద్ద భూత అండి? నాకు అర్థం కాదు. మీరు మాట్లాడిన భాష కంటే, మీరు వాడిన పదజాలం కంటే కూడా మేకప్ అనేది పెద్ద భూత అండి? అమర్నాథ్ గారు అడిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి నేనే మేకప్ వేసుకోను, మీకు ఎందుకండి మేకప్? అనిత గారు కమింగ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ, బీయింగ్ అన్ యాంకర్, బీయింగ్ అన్ యాక్ట్రెస్, నేనే ఎప్పుడు మేకప్ వేసుకుని మాట్లాడలేదు పొలిటికల్గా, మీకెందుకండి మేకప్? ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను. మీరు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి విషయాలు, వాటన్నిటికీ టచ్అప్పులు చేసేసి మీ మేకప్ల గురించి మాట్లాడితే మాత్రం మీకు ప్యాకప్ ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున 5 రిప్రజెంటేషన్స్కి అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. వీ హోప్ మహిళా కమిషన్ రాష్ట్ర మహిళల వైపు నిలబడుతుంది అని మరొకసారి ఆశిస్తూ నమ్మకంతో వచ్చాము. అదే జరుగుతుంది అనుకుంటున్నాము. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆంధ్ర రాష్ట్రంలో మహిళా సంక్షేమం కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం పోరాడింది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మళ్ళీ ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో మాత్రమే మహిళలు సంతోషంగా ఉంటారు అన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమైందని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మేకాంధ్ర గ్రేటింగ్ అండ్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. గొడ్డలి పార్టీ సిద్ధాంతం విధ్వంసం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం బూతులు మాట్లాడతాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం మహిళల్ని అవమానిస్తాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల్ని చంపేస్తాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం దాడుల్ని చేస్తాం. గొడ్డలి పార్టీకి అడ్డంగా నిలబడి పోరాడే ఏకైక సిద్ధాంతం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ ప్రచారం కూడా వాళ్ళ డిఎన్ఏలో ఉందబ్బా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి. అరే అబద్ధం ఎంత బాగా చెప్తారు, నేనే ఆశ్చర్యపోతా. డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేశారు. 150 రోజుల్లో సుమారుగా 240 కేసులు వేశారు. అవన్నీ తట్టుకుని ముందరికెళ్ళి డిఎస్సి పూర్తి చేశాం, రిజర్వేషన్ పకడ్బందీగా పాటించాం. ఎంత అబద్ధాలు చెప్పారో మనం అందరం చూసాం. గతంలో డిఎస్పీలు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారన్న అబద్ధం చెప్పి నిజం చేశారు. డిఎస్సిలో కూడా చేసాం ప్రయత్నించారు స్పోర్ట్స్ కోటా కింద. అంటే అబద్ధం ఎంత బాగా చెప్తారో చూడండి.
నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. మళ్ళీ చెప్తున్నాను, నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. మనందరం అప్రమత్తంగా ఉండాలి. అంటే రాష్ట్ర స్థాయిలోనే అంత అబద్ధాలు చెప్తున్నారంటే గ్రామాల్లో ఇంకెట్లా చెప్తారో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కలిసికట్టుగా మీరు మీ గ్రామం, మండలం, నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ప్రతి విషయంలో పార్టీ చెప్తే చూద్దాం, పార్టీ చెప్తే చేద్దాం అంటే కుదరదు. పార్టీ మంది. నేను చేసే పనులన్నీ బాబు గారు నాకు ఫోన్ చేసి చెప్పరు, నాది బాధ్యత. అరే 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పవుతాయి. మనం దేవుడు కాదు కదా. 10 నిర్ణయాల్లో 3 తప్పవుతాయి, 3 సరిదిద్దుకుని ముందరికెళ్దాం. నేను మనిషినే, నేను తప్పులు చేస్తా. నన్ను తిట్టేది మీరే అబ్బా, వాట్సాప్లో పొగిడేది కూడా మీరేనండి. సో మీరు ఎప్పుడన్నా ఒక విషయం నా దృష్టికి తీసుకొస్తే నేను సీరియస్గా తీసుకుంటా, నేను స్వీకరిస్తా. ఎవడైతే నన్ను తిట్టేదని ఎప్పుడు బ్లాక్ చేయను, తీసుకుంటా. బాధ, ఆవేదన ఉన్న వ్యక్తికి తెలుసుకోవాలని. సో మీరు నిర్ణయాలు తీసుకోండి. తప్పులు జరుగుతాయి, ఏమో పర్వాలేదు, ఆ తప్పులు సరిదిద్దుకుని ముందరికెళ్ళండి. ఒకే తప్పు 2 సార్లు చేస్తే అది అలవాటు అవుతుంది. ఆ అలవాటు వద్దు. ముందరికి వెళ్ళండి, తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండండి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పక్క జిల్లాలోనే ఒక మంత్రి ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఈరోజు ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అంటే పిల్లల చేత కూడా తప్పులు చేయించిన వాళ్ళు వీరు. ఎవరన్నా ఇంట్లో పిల్లోడు తప్పు చేస్తే దాని జోలికి వెళ్ళొద్దు, వీడు చేద్దురా అని చెప్తారు. అలాంటిది సొంత బిడ్డను కూడా బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర డబ్బులు కొట్టేశారు, ప్యాకేజింగ్ దగ్గర డబ్బులు కొట్టారు. చివరికి కల్తీ మద్యం అమ్మి న్యూరలాజికల్ డిసార్డర్స్ అవుతే 5 సంవత్సరాలు 900% పెరిగింది. లివర్ సిరోసిస్ అండ్ లివర్ డ్యామేజ్ 200% పెరిగింది 5 సంవత్సరాలు వాళ్ళ పాలన. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇప్పుడు డోర్ టు డోర్ కార్యక్రమం కూడా ప్రారంభించమన్నాం. ఒక పక్కన ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇంకో పక్కన డోర్ టు డోర్ అంటే కొంచెం ఇబ్బంది పడతారని నాయకులందరూ నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ ఆదేశాల మేరకు జూలై 10వ తారీఖు నుంచి డోర్ టు డోర్ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. ఈ లోపల ఎస్ఐఆర్ పైన అందరం శ్రద్ధ పెడదాం. ప్రతి ఓటు అనేది కీలకమైంది. అప్రమత్తంగా ఉండండి. ఏదో అధికారంలో ఉన్నామని అలసట వద్దని ఈ సభాముఖం ఉన్న ఇక్కడున్న కార్యకర్తల నాయకులందరూ నేను కోరుతున్నాను. ఇంతేకాదు వేదికమైన పెద్దలందరూ కూడా నేను చర్చించాము. కమిటీలు పెండింగ్ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికంగా కమిటీలన్నీ పూర్తి చేయాలి. ఇన్ఛార్జ్ వస్తే చేస్తాం, అదొస్తే చేస్తాం అంటే కుదరదు. మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థ శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. పార్టీలో అందరికి ఆమోదమైన మనుషుల్ని మండల పార్టీ అధ్యక్షులుగా, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలుగా వేసి ఆ కార్యక్రమం కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి. జూలై 1వ వారంలోనే పూర్తి చేయాలని వేదిక పైన ఉన్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులకి, జోనల్ కోఆర్డినేటర్కి, అబ్జర్వర్ గారికి, ఇన్ఛార్జ్ మార్చులకి నేను చెప్తున్నాను. అంతేకాకుండా మన నియోజకవర్గంలో కూటమికి చెందిన శాసనసభ్యులు ఉన్నారు. కొన్ని విషయాల్లో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నేను కొంత డైరెక్షన్ వేదికమైన నా పెద్దలకి ఇచ్చాను. 24 గంటల్లో అది సరిదిద్దే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖ హామీ ఇస్తాను. అంతేగాని తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు మనకు చెప్తాలో తప్పు లేదు, సరిదిద్దుకుంటాం. అలాని ఒక తప్పు జరిగితే దొంగ కేసులు పెడితే మటుకు ఇక్కడ ఊరుకునేదానికి మీ లోకేష్ సిద్ధంగా లేడని ఈ సభాముఖంగా చెప్తున్నా. మంత్రి గారితో మాట్లాడాను, జోనల్ కోఆర్డినేటర్ గారితో కూడా మాట్లాడా. ఇది బాధ్యతగా వాళ్ళు తీసుకుంటారు. నిన్న మొన్న జరిగిన కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. 24 గంటలు నేను వాళ్ళకి సమయం ఇచ్చా. వాళ్ళు ఒకవేళ చేయలేకపోతే నా దృష్టికి తీసుకురమ్మని అవసరమైతే డీజీపీ గారిని కూడా ఇక్కడ పంపిస్తాను. మొమ్మాటలు నగలేవు. ఎందుకంటే కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. ఇంతకాదు, త్వరలో కూడా నియోజకవర్గానికి అందరికీ ఆమోద్యమైన ఇన్ఛార్జిని కూడా మేము వేస్తాము. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ఛార్జ్ కూడా వేస్తాం. సో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. వేరే పార్టీ ఉంది కనుక ఇన్ఛార్జ్ లేవని ఆ డౌట్ అవసరం లేదు. మన పార్టీ మందే, మన పార్టీ సిద్ధాంతాల మంది, మనం కలిసికట్టుగా ముందరికెళ్ళాలి.